హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసెస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అమిగోస్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ట్రేడింగ్ వ్యూ ప్లస్ chatgpt గురించి ఒక వీడియో అయితే చేశాను. డెఫినెట్గా వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి. మనం ఏదైనా స్ట్రాటజీని ఎలా టెస్ట్ చేసుకోవాలి chatgpt సహాయంతో అనేది క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే పోస్ట్ చేయండి. డెఫినెట్గా ఇంకో వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మే థర్డ్ వీక్లోకి అయితే వచ్చేసాము. అండ్ మే థర్డ్ వీక్లో ఎలాంటి ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, వీక్లీ అనాలిసిస్తో పాటు మండే ఎలా ట్రేడ్ చేయాలో కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అమిగోస్, వేర్ ఇన్ నిఫ్టీ బ్యాంక్ 1 hour టైం ఫ్రేమ్. లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఒక డార్క్ క్లౌడ్ కవర్ క్యాండిల్ అయితే కనిపించింది. సో ఇక్కడ డార్క్ అవుట్ క్యాండిల్ అయితే కనిపించింది, హాఫ్ కంటే కింద క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మార్కెట్ అనేది పాజ్ తీసుకునే అవకాశం ఉన్నాయి, లేదంటే ఒక పుల్ బ్యాక్ ఇచ్చి నెక్స్ట్ మనం ఆల్ టైమ్ అని చూడడానికి అయితే ఒక పాసిబిలిటీ అని చెప్పుకున్నాము. బట్ మార్కెట్ అనేది కంప్లీట్గా స్ట్రెచ్ అవుతూ పైకి వెళ్తూనే ఉంది. ఓవరాల్గా మనం ఈ ఆల్ టైమ్ హై దగ్గర రేపైతే చూడొచ్చు 44,200, 150, 160 దగ్గర వరకు మాత్రం రేపు మార్కెట్ చూడొచ్చు. యాజ్ ఆఫ్ నో ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే -60 పాయింట్స్ కనబడుతుంది. సో ఓవరాల్గా ఒక చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్గా పుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. సో ఈ ఆల్ టైమ్ హై దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది గ్యారంటీగా సెల్లర్స్ అనేది అటెంప్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి మనం ఒక పుల్ బ్యాక్ చూసి ఈ పుల్ బ్యాక్ ఎక్కడి వరకు రావచ్చు అనేది షార్ట్ టైం ఫ్రేమ్లో అయితే చూద్దాం. అక్కడి నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇక్కడ అగ్రెసివ్గా బయర్స్ ఏం చేస్తారంటే డబుల్ టాప్ ఇక్కడ ఫామ్ ఎగ్జిక్యూట్ చేసింది అందరూ కూడా బుల్లిష్ పొజిషన్స్లోకి వెళ్తారు. ఇక్కడ నుంచి మార్కెట్ బేరిష్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఉన్నాను. బట్ మార్కెట్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వీ హ్యావ్ టు ఫేస్ ఈచ్ కాన్సిక్వెన్సెస్. ఖచ్చితంగా మన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఎనీహౌ మనం ఏప్రిల్లో ఎలాంటి ప్రీమియం సబ్స్క్రైబర్స్కి ఎలాంటి కాల్స్ ఇచ్చాము అండ్ నేను వీడియో అయితే చేయలేకపోయాను. ఈరోజు మీకు ఆ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నో మే మంత్లో ఎంతవరకు ఎలాంటి పొజిషన్స్ ప్రొవైడ్ చేశామనేది నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. ఎండింగ్లో మనం ఎలాగో ఈసారి లేట్ చేయకుండా జూన్ ఫస్ట్ వీక్లోనే మే యొక్క ప్రాఫిట్స్ని సంబంధించి ఎంత ప్రాఫిట్స్ ఇచ్చామనేది డెఫినెట్గా తెలియజేస్తాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే మనకు కనబడుతున్న సినారియో ఇక్కడ నుంచి ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచి బులిష్ క్యాండిల్ అయితే చేసింది. ఇక్కడ కూడా మంచి బులిష్ క్యాండిల్ చేసిందని చెప్పుకున్నాం. ఇక్కడ డార్క్ అవుట్ కవర్ని ఎటువంటి పరిస్థితుల్లో రెస్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ కంటిన్యూషన్ చేస్తుందా లేదంటే ఇక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ వస్తుందా అనేది డైవర్స్ చూడాలి. కాకపోతే మండే రోజు మాత్రం మనం షార్ట్ టర్మ్ ఫ్రేమ్లో అయితే చూద్దాం. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ 15 minutes చార్ట్. సో బికాస్ బ్యాంక్ నిఫ్టీ 15 minutes చార్ట్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గ్యాప్ డౌన్, ఇక్కడ ఈ ఏదైతే సపోర్ట్గా పనిచేసింది, రెసిస్టెన్స్గా పనిచేసిందో ఇప్పుడు ఇది సపోర్ట్ లాగా మారుతుంది. మార్కెట్ ఇమీడియట్గా 44,100, 160 దాటిన తర్వాత మార్కెట్ ప్రైస్ యాక్షన్ చేసి డౌన్ వస్తే మనం ఈ లెవెల్లో బై చేయడానికి అయితే ట్రై చేద్దాం మళ్ళీ ఆల్ టైమ్ హై కోసం. సో దీని కింద ఈ స్వింగ్లోని మన స్టాప్ లాస్గా పెట్టుకుని చిన్న స్టాప్ లాస్తో ఒక పెద్ద టార్గెట్ని అయితే అచీవ్ చేయొచ్చు ఇక్కడ. సో మార్కెట్ అనేది వస్తాను ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలని గ్యారంటీ లేదు బికాస్ ఇక్కడ మార్కెట్ హాల్డ్ చేసి మన తర్వాత బ్రేక్అవుట్ కూడా ఇవ్వచ్చు, లేదంటే మార్కెట్ ట్రెండ్ కూడా రివర్స్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు రెడీ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే రేపు ఆల్ టైమ్ హైని టచ్ చేసి అక్కడి నుంచి సెల్లింగ్ రావడం స్టార్ట్ చేస్తే కొంచెం అగ్రెసివ్గానే సెల్లర్స్ అనేది అటాక్ చేస్తారు మార్కెట్ని. సో ఎనీహౌ మనం బయింగ్ సైడ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం, సెల్లింగ్ సైడ్లో హాఫ్ క్వాంటిటీతో ట్రేడ్ చేద్దాం టిల్ మనము మార్కెట్లో డబుల్ కన్ఫర్మేషన్ వచ్చిన దాకా డెఫినెట్గా మనం బై చేసుకుంటూనే వెళ్దాం. బై అండ్ డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకుంటూనే వెళ్దాం. ఎనీహౌ మనం ఏప్రిల్ మంత్లో అయితే ప్రజెంట్ అయితే నేను చెప్పుకోవడం ఎక్కడంతా గుర్తులేదు నాకు. ఈ వీక్లో చెప్తాను, ఇక్కడ ట్రేడ్ చేయలేదు, ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ అటెంప్ట్ చేసాం, ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ అటెంప్ట్ చేసాం. ఎక్స్పైరీ రోజు ఇది అనుకుంటా. ఇక్కడ సెల్ ట్రేడ్ అటెంప్ట్ చేసాం, ప్లస్ ఇది బయింగ్ ట్రేడ్ కూడా అటెంప్ట్ చేసాము. అండ్ దెన్ ఈ బయింగ్ ట్రేడ్ అటెంప్ట్ చేసాం, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ దెన్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, ఇక్కడ 0 కాల్ చేసాము. సో ఇది అమిగోస్ లాస్ట్ వీక్లో ఇక ట్రేడ్ చేయలేదు, సారీ 1, 2, 3, 4, 5, 6, 7లో 2 స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యాయి. 0 బాగా హిట్ అయింది. 1, 2, 3, 4, 7 కాల్స్లో 5 కాల్స్ అయితే టార్గెట్ హిట్ అయినాయి, 2 కాల్స్ అయితే స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఎనీహౌ స్టాప్ లాస్ కూడా మాక్సిమం ఇక్కడ 30 పాయింట్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ స్టాప్ లాస్లో కూడా ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ఏమో ఇచ్చాము. సో ఓవరాల్గా 180 స్టాప్ లాస్ అనుకుంటే 150 దాకా వెళ్ళింది. 180 దీంట్లో 40 పాయింట్స్ బుక్ చేసాము, దీంట్లో 30 పాయింట్స్ బుక్ చేసాం స్టాప్ లాస్. ఇక్కడ మంచి ప్రాఫిట్స్ 120 పాయింట్స్, ఇక్కడ ఒక 100 పాయింట్స్, ఇక్కడ ఒక 70 to 80 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటూ వెళ్ళాము బికాస్. సో
సో ఫైనలీ ఈ వీక్ గురించి పక్కన పెడితే నెక్స్ట్ వీక్ ప్లానింగ్ వచ్చి మనం ఇక్కడ సపోర్ట్ లాగా డ్రా చేసుకుని గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ నుంచి బయింగ్ అయితే చేద్దాం. ఆల్ టైమ్ హై వరకు టార్గెట్స్ పెట్టుకుని అక్కడి నుంచి ఒక సెల్ ఆఫ్ అయితే హాఫ్ క్వాంటిటీతో అయితే ట్రేడ్ చేద్దాం మేము. సో ఇప్పుడు మనం ఏప్రిల్లో ఇచ్చిన కాల్స్ డేటా గురించి ఒకసారి అయితే క్లియర్గా చూసేద్దాం ఫైనల్గా. అండ్ రెగ్యులర్గా మీకు అనాలిసిస్ వీడియో అలాగే పోస్ట్ చేస్తుంటాను. అండ్ ట్యూస్డే ఎలా ట్రేడ్ చేయాలో డెఫినెట్గా రేపు మార్కెట్ సినారియోని బట్టి పోస్ట్ చేస్తున్నాను మీకు. సో మీకు ఓవరాల్గా మనం ఏప్రిల్ డేటాలోకి అయితే వచ్చాము. ఏప్రిల్ రోజు నాకు తెలిసి పెద్ద ప్రాఫిట్ ఏం చేయలేదు, 1,88,000. కంపారిటివ్లీ మార్చ్ మంత్తో కంపేర్ చేస్తే మార్చ్ మంత్లో 9 lakhs అయితే ప్రాఫిట్ వచ్చింది 900 క్వాంటిటీతో. సో ఇక్కడ 1,88,000 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది ఒక బబుల్లో పైకి వెళ్తూనే ఉన్నింది. మనం ఎక్కడెక్కడైతే పుట్స్ తీసుకున్నామో ఆ స్టాప్ లాస్ అయితే హిట్ అయినాయి చూడండి. ఇక్కడ సిలో స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ ఒక పీఈలో స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ ఒక పీఈలో స్టాప్ లాస్ హిట్ అయింది. హైయెస్ట్ స్టాప్ లాస్ వచ్చి హిట్ అయింది ఈరోజు టెస్ట్ మొబైల్లో ట్రేడ్ చేస్తూ నేను యాక్చువల్గా బయట ఉన్నాను. ఇక్కడ ఒక పెద్ద లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎనీహౌ లాస్ ఈజ్ లాస్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద లాసెస్. సో ఫైనల్గా మేమైతే 1,88,000 ప్రాఫిట్ బుక్ చేసాము. 900 క్వాంటిటీతో వర్క్ చేసేవాళ్ళు, 1 lakతో పనిచేసేవాళ్ళు 5,200 అని చెప్పలేను. కానీ ఇక్కడ కొంతమంది వాళ్ళ క్యాపిటల్ని డబుల్ చేశారు, కొంతమంది లాస్లో కూడా ఉన్నారు. అండ్ బేసిక్లీ ఏం జరిగిందంటే కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. సో మే మంత్ అంటున్నాను, మార్చ్ మంత్లో మంచి ప్రాఫిట్స్ వచ్చేసరికి ఏప్రిల్ మంత్లో కొంచెం పొజిషన్స్ అనేవి కొంచెం అగ్రెసివ్గా ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంచెం లాసెస్ వచ్చినాక కంట్రోల్ చేసుకొని ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ని కంపల్సరీ ఫాలో అవుతూ ట్రేడ్ అయితే చేస్తున్నాం. ఎనీహౌ అమిగోస్, మొత్తానికి ఇది పెద్ద ప్రాఫిట్ ఏం కాకపోదు, బట్ డెఫినెట్లీ వీఆర్ నాట్ ఇన్ బిగ్ లాసెస్. ఇది అప్రిషియబుల్ థింగ్. నాట్ ఓన్లీ ఇట్స్ నా ఒక్క కృషి అని చెప్పను, మన సబ్స్క్రైబర్స్, ప్రీమియం సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు కూడా నథింగ్ వర్రీ సార్, వీ విల్ గో అనేసి ఇన్ని స్టాప్ లాస్ హిట్ అయినా కూడా డెఫినెట్గా మనం మాక్సిమం 30 పాయింట్స్ మించి స్టాప్ లాస్ అయితే తీసుకోలేదు. ఇక్కడ ఒక చోట మాత్రమే మనం మిస్టేక్ చేసాము. సో ఎనీహౌ మిస్టేక్స్ విల్ బి జరుగుతూ ఉంటాయి, దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉండడమే మన ప్రాబ్లమ్ బికాస్. సో ఇది వీడియో బికాస్ కంపల్సరీ నెక్స్ట్ వీక్ ఈ కమింగ్ వీక్ అయితే మంచి వొలటాలిటీతో ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ దెన్ మనము ఏప్రిల్ మంత్లో ప్రాఫిట్స్ అయితే ఇప్పుడు మీ ముందు షేర్ చేశాను. సో మీరు కూడా ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా కాంటాక్ట్ అయితే చేయండి. అండ్ షార్ట్లీ వీఆర్ ప్లానింగ్ ఆల్గో ట్రేడింగ్ ఆల్సో ప్లాన్ చేస్తున్నాము. సో దాని గురించి డీటెయిల్స్ కూడా ఇన్ షార్ట్లీ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అమిగోస్. సో ఇది వీడియో అమిగోస్, థ్యాంక్ యూ వెరీ మచ్.